హాయ్ అండి, ఈరోజు నేను మ్యాంగో బబుల్ టీ ఎలా చేయాలో చూపిద్దామని వచ్చేసానండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇంట్లోనే. ముందుగా ఒక కప్ సగ్బియ్యాన్ని తీసుకుని ఇలా పౌడర్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మామిడి పండు తీసుకుని మిక్సీ జార్లో వేసుకుని కొంచెం షుగర్ యాడ్ చేసి ప్యూరీ చేసి పెట్టుకోండి. హాఫ్ ఏమో మిల్క్ షేక్ లాగా చేయండి, హాఫ్ వచ్చేసి ఇప్పుడు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి సగ్గుబియ్యం పౌడర్ ఏదైతే ఉందో అది యాడ్ చేసుకోండి. ఒక 2-3 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకుని ఇలా మిక్స్ చేసుకోండి. మనకి పర్ఫెక్ట్ డవ్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు నీట్ చేసుకోండి. ఇలా వచ్చిన తర్వాత ఎంత వీలైతే అంత చిన్న బాల్స్లా చేసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఈ బాల్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఇందులోకి కొంచెము సగ్గుబియ్యం పౌడర్ని యాడ్ చేసుకుని మొత్తం మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని వాటర్ పెట్టుకుని అవి బాయిల్ అయిన తర్వాత ఈ బాల్స్ని యాడ్ చేసుకుని బాగా కుక్ అవ్వనివ్వండి. మీడియం ఫ్లేమ్లో కుక్ చేయండి. ఇవి కుక్ అయ్యాలేవో ఎలా తెలుస్తాయి అంటే ఇలా పైకి తేలుతాయండి. ఒక 5-8 మినిట్స్లో ఇలా తేలిన తర్వాత వీటిని మనము కోల్డ్ వాటర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇవి అతుక్కోకుండా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుని ఇవన్నీ చూసారా ఎలా ఉన్నాయో, ఇలా మనం ప్రెస్ చేస్తుంటే జెల్లీగా అనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు ఇందులో కొంచెం హనీ యాడ్ చేసుకుని మొత్తం మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకుని అందులోకి ఈ టాపియోకా బాల్స్, అలాగే మ్యాంగో ప్యూరీ, మిల్క్ షేక్ చేసుకోమన్నాను కదా, అది కూడా యాడ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇదే మనం బయట కొనుక్కుంటే 400 to 500 కాస్ట్ అవుతుంది. అదే మనం ఇంట్లోనే డిఫరెంట్ ఫ్రూట్ ఫ్లేవర్స్తో ట్రై చేయొచ్చు. ట్రై చేసి ఎలా ఉందో నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్.